హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా భారత్ బయోటెక్ అనే కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెండ్స్ హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. క్యూఏ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ భారత్ బయోటెక్ అనే కంపెనీ పేరు మీరు ఇంతకుముందు వినే ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే కోవిడ్ టైంలో వ్యాక్సిన్ అనేది లేని టైంలో వీళ్ళే ఈ భారత్ బయోటెక్ అనే కంపెనీ వాళ్ళే వ్యాక్సిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఓకే. చాలా పెద్ద కంపెనీ ఇది బయోటెక్నాలజీలో. ఓకే. దీనికొచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూద్దాం ఈ వీడియోలో. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఒకవేళ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్ రిలేటెడ్ వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మనం వీడియో నోటిఫికేషన్ వచ్చి చూద్దాము. ఇక్కడ చూడండి, భారత్ బయోటెక్ అనేది ఇది ఇంటర్నేషనల్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పి ఉంది చూడండి. ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే. ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి బీఎస్సీ, ఎంఎస్సీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నారో, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ఉండదు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ. సో, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. క్యూఏ ఇంకా క్యూసీ 2 డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు. ఓకే. సాలరీ చూడండి, యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అని చెప్పి ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్‌కైతే స్టాండర్డ్ ఒకటే సాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్న టైంలో వచ్చేసి నెగోషియేట్ చేసేది ఉంటుంది సాలరీ. ఫ్రెషర్స్ కాబట్టి స్టాండర్డ్ ఒకటే సాలరీ ఉంటుంది. అది ఇంటర్వ్యూ టైంలో చెప్తారు మీకు ఎంత సాలరీ అనేది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ప్రిఫరబుల్ ఇమ్మీడియేట్‌లీ జాయినర్స్ ఓన్లీ అని చెప్పి అంటున్నారు. ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయినింగ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే దీని మీద ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే చాలా టైం గ్యాప్ వస్తే వాళ్ళు మ్యాన్ పవర్ అనేది ఇమ్మీడియేట్‌గా అవసరం ఉంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాము అంటున్నారు. ఒక వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. రొటేషనల్ షిఫ్ట్ అప్లికేబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫార్మా ఫీల్డ్ కాబట్టి ఫార్మాలో ఖచ్చితంగా షిఫ్ట్ రొటేషన్ అనేది ఉంటుంది. ఏబీసీ అని చెప్పి 3 షిఫ్ట్‌లలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ ఏ షిఫ్ట్, 2 డేస్ బి షిఫ్ట్, 2 డేస్ సి షిఫ్ట్ అని చెప్పి ఇలా వీక్‌లో 2 డేస్ ఒక్కొక్క షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 3 షిఫ్ట్‌లు కూడా రొటేషన్‌గా రన్ అవుతూ ఉంటాయి. 24/7 రన్ అవుతూ ఉంటారు కాబట్టి ఫార్మా కంపెనీ అనేది. అందువల్ల షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ వాళ్ళకొచ్చేసి షిఫ్ట్‌లలో వర్క్ ఉండదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే షిఫ్ట్‌లలో వర్క్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే క్యూఏ డిపార్ట్మెంట్‌లో తీసుకుంటారు ఫీమేల్ క్యాండిడేట్స్‌ని. సో, క్యూఏ డిపార్ట్మెంట్‌కి డే టైమ్‌లో మాత్రమే వర్క్ ఉంటుంది. నైట్ టైమ్‌లో ఉండదు కాబట్టి ఓన్లీ జనరల్ షిఫ్ట్‌లే ఉంటాయి వాళ్ళకి. ఎవరైతే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం అన్ని షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది ఏబీసీ. దీనికొచ్చేసి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ sandhya5318@bharatbiotech.com అని చెప్పి వాళ్ళ మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడీకి మీరు లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తారు. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మధ్య ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. అందుకని చెప్పి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. డేట్ అయితే పర్టిక్యులర్‌గా మెన్షన్ చేయలేదు. సో, మీరు రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే వాళ్ళు మీకు డేట్ అనేది పంపిస్తారు. ఏ రోజు కండక్ట్ చేస్తున్నారో ఇంటర్వ్యూ. దానికి సంబంధించి మెయిల్ అయితే మీకు రిప్లై ఇస్తారు. సో, అక్కడి నుంచి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, కైండ్లీ మెన్షన్ అప్లయింగ్ ఫర్ క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్ సబ్జెక్ట్ లైన్ అని చెప్పి అన్నారు. మీరు ఏదైతే మెయిల్ పంపిస్తూ ఉంటారో అక్కడ సబ్జెక్ట్‌లో వచ్చేసి క్వాలిటీ డిపార్ట్మెంట్ అని చెప్పి మెన్షన్ చేసి మెయిల్ అనేది సెండ్ చేయండి. లేదంటే క్వాలిటీ అష్యూరెన్స్ లేదా క్వాలిటీ కంట్రోల్ లేదా క్యూసీ అయితే క్వాలిటీ కంట్రోల్‌ని, క్యూఏ అయితే క్వాలిటీ అష్యూరెన్స్ అని చెప్పి రాసి అయినా పంపించొచ్చు. లేదంటే క్వాలిటీ డిపార్ట్మెంట్ అనైనా సబ్జెక్ట్‌లో రాసి మెయిల్ అయితే సెండ్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి అంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి బేసిక్ కెమిస్ట్రీ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మరి డీప్‌గా ఏమి అడగరు. నార్మల్‌గా బేసిక్ అడుగుతారు. బేసిక్ అయితే చూసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి, గుడ్ అట్ అకాడమిక్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అక్కడ క్యూసీ అయినా క్యూఏ డిపార్ట్మెంట్ అయినా ఫుల్‌గా కంప్యూటర్ మీదే వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ కంపెనీలో అయినా సరే మీకు ఫిజికల్ వర్క్ ఏమి ఉండదు. అంతా కంప్యూటర్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎంఎస్సీ బీఎస్సీ క్వాలిఫికేషన్
అడుగుతున్నారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతో కొంత హెల్ప్ అనిపిస్తే ఈ వీడియో చూడడం వల్ల. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. నేను రెగ్యులర్‌గా జాబ్ రిలేటెడ్ వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.